పిఓడబ్ల్యూ ఫస్ట్ మధుగా మాట్లాడినాక నరసింహారెడ్డి అన్నమాట. సినిమా కార్మికులకు సమ్మె ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన తెలంగాణ సినిమా వేదిక నిర్వహించిన పెద్దలకి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మదన్ లింగాల. నేను ఫిలిం డైరెక్టర్ అండ్ యాక్టర్ని. ఇప్పటిదాకా తెలంగాణ సినిమా అని ఇప్పటిదాకా అందరూ మాట్లాడిందంతా విన్నాను. నేనేమో ప్రజెంట్ లైవ్లో పొద్దున్న లేస్తే సినిమా చేయడానికి, సినిమా గురించి, తెలంగాణ ఆంధ్ర సినిమా పరిస్థితులు ఏంటి అనేది నేను రోజు చూస్తూ ఉంటాను. ఇప్పుడు మనం బయట నుంచి చూసేటోళ్ళకందరికీ సినిమా ఒక తిరుగు ఉంటుంది. సినిమా ఇన్నర్ పాలిటిక్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సినిమా అసలు సినిమా లోపల ఏం జరుగుతుంది అనేది తెలిసినప్పుడే మనం దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళడం అనేది అందరికీ తెలుస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను తెలంగాణ మొదటి మూవీ అని చేసిన. ఏ రోజైతే నేను తెలంగాణ మొదటి మూవీ నేమ్ జయరాజ్, పైడి జయరాజ్ గారు తెలంగాణ తెలుగులో మొట్టమొదటి యాక్టర్. ఆయన చాలామందికి తెలియదు. నేను సినిమా చేసి నా పోస్టర్ పెట్టి నా పోస్టర్ పైన జయరాజ్ గారి ఫోటో వేసిన తర్వాతనే చాలామంది డిస్కషన్. ఇదే ఛాంబర్లో హీరో సుమన్ గారు వచ్చి ఫోటో లాంచ్ చేసి నుంచి జయరాజ్ మొన్న గొడవైంది, మీడియా కవర్ చేసింది కాబట్టి అందరికీ తెలిసింది. కానీ అంతకు 6 నెలల ముందే జయరాజ్ గురించి తెలంగాణ ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ 5 రౌండ్ టేబుల్ సమావేశాలు మీటింగ్ ఛాంబర్లలో జరిగినాయి. అది మీడియా కవరేజ్ లేదు కాబట్టి ఎవరికి తెలవలేదు. ఏ రోజైతే పైడి జయరాజ్కి మనం సినిమా డెడికేటెడ్ చేస్తామంటే పైడి జయరాజ్ గారి పేరు చెప్తేనే ఛాంబర్ మొత్తంలో ఒక వైబ్ క్రియేట్ అయింది. ఆ రోజు డిస్కషన్ జరిగినాయి. 2 ఛాంబర్లు కూర్చున్నాయి. ఇక్కడ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడ ఆంధ్రలో వెళ్ళిపోవాలి, మొన్న ఇంకోలో వెళ్ళిపోవాలి, ఇవన్నీ కాదు. అసలు మనం సినిమా నేడు చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఒక డైరెక్టర్గా పొద్దున్న లేస్తే సినిమా కోసం తిరుగుతూ ఉంటా. తెలంగాణ ప్రాంతం వరంగల్ నుంచి వచ్చి తెలంగాణ సినిమా ఎట్లుంటుంది. ఇప్పుడు మలయాళం సినిమాలో ఒకప్పుడు బూతు ఇండస్ట్రీ అనేటోళ్ళు ఈరోజు పొద్దున్న లేస్తే ఓటీటీలలో చిన్నపిల్లలు అందరూ మలయాళం సినిమాలు తీస్తారు. మలయాళం సినిమా తీయడానికి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది పక్కన పెట్టి వాళ్ళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేసారు. ఈరోజు తెలంగాణకు వచ్చే యంగర్స్కి అందరికి కూడా తెలంగాణని చింతముందు సినిమా చేసిన వాళ్ళు ఒక అన్యాయం చేస్తారు. తెలంగాణ ప్రొడ్యూసర్స్ కానీ ముంచేసేపు ఇందాక శంకరన్న ఉన్నాడు. నేను శంకరన్న అతను ముందే మైకిస్ నేను మాట్లాడదాం అనుకున్నా. ఈ రోజు నుంచి తెలంగాణ నుంచి సినిమాలు చేసిన డైరెక్టర్లంతా మీరు తెలంగాణ అసోసియేషన్స్ పైసలు కట్టి మెంబర్గా ఉన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మీరు ఈరోజు తెలంగాణ డైరెక్టర్ అసోసియేషన్ పెట్టలేకపోతారు. ఎందుకు పెట్టలేకపోతారు? పెట్టాలి కదా. ఇప్పటికల్లా మా యంగర్ జనరేషన్స్కి మా తెలంగాణ డైరెక్టర్లు ఎవరో తెలవాలి కదా, మా తెలంగాణ ప్రొడ్యూసర్లు ఎవరో తెలవాలి కదా, మా తెలంగాణ హీరోలు ఎవరో తెలవాలి కదా. మాకంటే ముందు ఎవరు ఉన్నారో తెలిస్తేనే కదా మేము ఇన్స్పిరేషన్ అయ్యి. ఇప్పుడు జిల్లా నుంచి అందరూ కళాకారులే. తెలంగాణ అంటేనే కదా ఎవరిని కలిసినా పాల్పడతారు, ఎవరికి కలిసినా ఒక పోయిటీ రాస్తారు. మరి అట్లాంటప్పుడు వీళ్ళంతా ఇన్స్పిరేషన్ అయ్యి రావాలి. తెలంగాణ అవకాశాలు ఎవరు ఇస్తారు? అవకాశాలు ఎవరు ఇయ్యరు? నేను వరంగల్ నుంచి వచ్చిన నా మాట చూసి నాకు అవకాశం ఇయ్యడు. ఎవరు ఇవ్వాలి నాకు అవకాశం? మరి నా ఊరు కూడా ఇవ్వాలి. కరీంనగర్లో, హైదరాబాద్లో అవకాశం ఇవ్వాలి. ఇంకో విషయం, మనకు ప్రొడ్యూసర్లు రావాలనేది నిజం. మన దాంట్లో ఎవరు ఒప్పుకున్నా తెలంగాణ నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్లు వస్తుందో అప్పుడే తెలంగాణ సినిమా అనేది నిలబడుతుంది. ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్ లేని ఆంధ్ర ఆయన వచ్చి మన కల్చర్ గురించి మన దాని గురించి చెప్పమంటే నువ్వు చేసుకోపో అంటాడు ముఖం మీదే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్న సీనని చెప్పినట్టు తెలంగాణ పాలసీ రావడం అనేది ఎంత ఇంపార్టెంటో. అసలు తెలంగాణ ఛాంబర్ ఇక్కడ ఉంది, మనం పాలసీ చేస్తాం. ఆ పాలసీ ఎవరికి? తెలంగాణ ఛాంబర్ కావాలి కదా. ఈ నాకు తెలిసిన ఛాంబర్లో ఒక 10 ఛాంబర్లు ఉన్నాయి. ఎప్పుడైతే హైదరాబాద్ సపరేట్ స్టేట్ ఉందో అప్పుడే సికింద్రాబాద్ అసలు శ్యామ్ బెనగల్ అనే టైనే మొట్టమొదటి అల్వార్లో షూటింగ్ చేసేటోడు. ఇండస్ట్రీ అప్పటి నుంచి ఉంది, హైదరాబాద్ అప్పటి నుంచే షూటింగ్ చేసేటోళ్ళు. కానీ ఇదంతా పక్కకెళ్ళి పోయింది. శ్యామ్ బెనగల్ అంటే తెలంగాణలో ఎవరికి తెలియదు. అప్పుడే హిందీలో తెలంగాణ కల్చర్ గురించి ఇక్కడ కెమెరాలు పెట్టి ఇక్కడ షూటింగ్ చేసి ముంబైలో చూపించేడు. అప్పటికి అసలు ఆంధ్ర ఇండస్ట్రీ లేదు ఇంకా. మరి ఇప్పుడు ఆ ఛాంబర్ ఎక్కడ పోయింది? అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కలిసినాక తెలుగు ఛాంబర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ పోయినాక
నెక్స్ట్ వచ్చేది తెలంగాణ ఛాంబర్ రావాలి కదా. మరి అక్కడ ఆంధ్ర ఛాంబర్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఇంకొక ఆయన ఏమన్నా వేరే ఆర్కే అన్న ఆయన సపరేట్ తెలంగాణ ఛాంబర్ అని పెడతారు, ఇంకొక ఆయన వచ్చి ఆయన సపరేట్ ఛాంబర్ పెట్టుకుంటారు. అరే కర్ణాటక స్టేట్ ఉంది, మలయాళం ఇండస్ట్రీ ఉంది, మలయాళంలో ఒకటే ఛాంబర్ ఉంటుంది, కర్ణాటకలో ఒకటే ఛాంబర్ ఉంటుంది, ముంబైలో ఒకటే ఛాంబర్ ఉంటుంది. మరి 2 స్టేట్స్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్, తెలంగాణ ఛాంబర్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎన్ని జరగాలన్నా కూడా మెయిన్ అమ్మ చేసే ఛాంబరే కదా. అది లేకుండా ఇవన్నీ ఎట్లా ముందుకు పోతాయి? మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఛాంబర్ కావాలి, తెలంగాణ ఛాంబర్ కావాలి. ఈరోజు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అనేది ఒక 2 తీసుకొని జరుపుతారు. 12 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికీ 2 జరుపుకోవడం ఏంటి? వీళ్ళందరినీ మనం వెళ్ళిపోమని చెప్పట్లే, వాళ్ళ గురించి వాళ్ళ సినిమాలు చేసుకోమని చెప్తున్నాం. కానీ ఛాంబర్లో ఉండే పొజిషన్స్ అయినా తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణ కల్చర్ గురించి, తెలంగాణ వారి గురించి మాట్లాడడానికి వీలవుతుంది. తెలంగాణ సినిమాలు అనేవి అప్పుడు వస్తాయి. మెయిన్ ఏంటంటే మనం ఫస్ట్ తెలంగాణ ఛాంబర్ అనేది ఎట్లా ఏర్పడాలి, మనం గవర్నమెంట్ తెలంగాణ ఛాంబర్ అనేది సపరేట్ చేయాలి. ఇందాక సార్ చెప్పారు, నువ్వు ఆంధ్ర ఛాంబర్ పెట్టినప్పుడు తెలంగాణ ఛాంబర్ అనేది కనిపిస్తుంది పర్టికులర్గా. విభజన అంటే అదే కదా దీని గురించి. ఎందుకంటే తెలంగాణ ఛాంబర్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలా మంది తెలియదు, సెన్సార్ అనేది ఉంటుంది. ఎవరి స్టేట్ వాళ్ళకు సెన్సార్ అవుతుంది. నీకు తెలంగాణ స్టేట్ నుంచి సినిమాలు సెన్సార్ అయినప్పుడు అవి తెలంగాణ సినిమాలు తెలంగాణ స్టేట్ నుంచి అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని సినిమాలు ఒక కాంచే సెన్సార్ అవుతున్నాయి. అట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్ర సినిమాలు వాళ్ళు ఆంధ్రాలో సెన్సార్ చేసుకొని అక్కడనే చేసుకోమంటే వాళ్ళకి మనం చెప్పడానికి కూడా మనకు అందరికీ తెలుస్తాయి. ఆంధ్ర గవర్నమెంట్ నుంచి సెన్సార్ అయిపోయింది ఆంధ్ర సినిమాలని. మరి ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా సెన్సార్ అయ్యి తెలంగాణ సినిమాలు మనకు కనిపించినప్పుడు తెలంగాణ సినిమాలు ఎట్లా తీయాలి, ఏమేమి సినిమాలు తీయాలి అనేది వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. ఇట్లనే ఏంటంటే తెలంగాణ సినిమాలు రావాలంటే మనం ఫస్ట్ ఛాంబర్ ఏర్పాటు చేస్తే అన్నిటికీ ఉంటుంది. అసోసియేషన్లో కూడా ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఫస్ట్ తెలంగాణ అయినా ప్రొడ్యూసర్స్ అయినా కూడా ప్రొడ్యూసర్స్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఫండ్ అందులో ఉంది, సపరేట్ చేయాలి. అది ఏర్పడినప్పుడు ఇవన్నీ ముందుకు పోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మానన్న మాట్లాడతారు. మిత్రులారా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చింది తెలంగాణ సినిమా వేదిక నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం సహకరించిన మిత్రులందరూ ధన్యవాదాలు. అయితే కొంతమంది మిత్రులు మాట్లాడుతున్న క్రమంలో ఛాంబర్ల గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్గా మిత్రులు చెప్పినట్టు తెలంగాణ ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణ ఫిలిం ఛాంబర్ నడుస్తుంది. విజయేందర్ రెడ్డి సార్ ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ నడిచిన తర్వాత మొన్నటికి మొన్న సునీల్ నారాయణ వరకు ఛాంబర్ నడిచింది. ఇట్స్ ఎ పప్పెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఆ నలుగురు లేకపోతే ఆంధ్ర. ఈ అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నడుస్తలేదని కాదు, ఉన్నది కానీ వాళ్ళ చేతిలో ఉంది. నన్ను అంటే తెలంగాణ ఎందుకు మనం ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంతకుముందు ప్రభుత్వాన్ని ఎందుకు అడిగినాము, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే 10 years తర్వాత బైఫర్కేషన్ జరగలేదు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని అనే అంశంలో కూడా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి అక్కడ ఎవరు మాట్లాడలేకపోయారు, చేయలేకపోయారు. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు చూసుకొని మీ దాంట్లో మీరు పోండనే అంశంలో మనం రేట్ చేయలేదు. ఈ ఛాంబర్ అంశంలో కూడా ఇది ఒకటి ఉంది. రెండో అంశం మీరు అన్నట్టు ఇది కొత్త కాదు కదా. అంటే తెలంగాణ నుంచి వచ్చినటువంటి రైటర్స్ భలే మంచి చౌక పేరమో అని మీరు ఒక పాట వింటుంది. అలాగే ప్రతి నాటకానికి ముందు పద్యం ఉంటుంది, నాకు గుర్తు రావాలి. చందాల కేశవదాస్ ఫ్రమ్ ఖమ్మం మొట్టమొదటి లిరిక్ రైటర్. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మీరు చెప్తున్న ఇప్పుడు జయాసార్ నుంచి మొదలు పెట్టుకుంటే శంకర్ జయకిషన్లో ఒకరు మనవాళ్ళే. అయితే ఈ అంశాలు అన్నింటిలో మనం ఎక్కడ తలవలేకపోయినాము, ఎందుకు చేయలేకపోయినాము అంటే ఈ 10 సంవత్సరాల్లో మనం కుదురుకోవడం అంశం కావచ్చు, లేదా రాజకీయ అధికారంలో పట్టించుకోలేకపోవచ్చు అంశం కావచ్చు. ఈ అంశాలన్నింటిలో కూడా మళ్ళీ మనం రివైవ్ అవుతూ మళ్ళీ తెలంగాణ ఏదైతే సినిమా సాంస్కృతికంగా దాంట్లో మన వాయిస్ వినిపించడానికి, మన వాళ్ళు నిలదొక్కుకోవడానికి అనే ప్రయత్నంలోనే తెలంగాణ సినిమా వేదిక ప్రయాణం చేస్తుంది. ఈ అంశాలను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఈ 2 అంశాలు చెప్తున్నాను. అలాగే ఈ మధ్య కాలంలో మేము చేసిన ఏప్రిల్ నుంచి మొదలుపెట్టిన కాలంలో మేము క్లియర్ కట్ చెప్పాం, గద్దరన్న అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఈ బేస్ మీద. దానికి కొంతమంది వ్యతిరేకించి మీరు తెలంగాణ వల్ల ఏం కూడా గద్దరన్న అవార్డ్స్ వ్యతిరేకిస్తారు. మేము గద్దరన్న అవార్డ్స్ వ్యతిరేకించట్లేదు. గద్దరన్నను మీ రాజకీయ అవసరాల కోసం చులకన చేస్తున్నారు.
అనే అంశాన్ని మేము దృష్టిలో తీసుకోవడం జరిగింది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా మీ సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు నరసింహారెడ్డి అన్నమాట. అందరికీ నమస్కారము. ముఖ్యంగా అందరూ వక్తలు పెద్దలు అన్ని రకాలు మాట్లాడినారు. దీంట్లో ముఖ్యంగా శంకరన్న, సిద్ధారెడ్డి సార్ వీళ్ళు అనుభవజ్ఞులు. వీళ్ళు ఇచ్చిన సజెషన్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను అసలు దీనిలో వాయిస్ నాకు బాగాలేదు, నేను మాట్లాడడానికి ముందు చెప్పాను యాక్చువల్లీ. కాకపోతే తర్వాత ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాన్ని అందరూ మాట్లాడిన దాన్ని ఉద్దేశించి ఒక విషయం చెప్దాం అనుకున్నా. మన తెలంగాణ సినిమా ఆర్టిస్టులు రాకుండా 24 క్రాఫ్ట్స్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఏర్పరచుకున్న తెలంగాణ సినిమా చర్చా వేదిక కానీ ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ టెక్నీషియన్స్ అందరినీ మనం ఫస్ట్ మన దాంట్లోకి రాబట్టుకుని మనం ముందుకెళ్తే మనకి సంఖ్య పెరుగుతుంది. మన డిమాండ్లని మనము సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ఏంటంటే మనకు ఇవన్నీ ఎన్ని విషయాలు చెప్పుకున్నా ఉద్యమం అనేది ముందుకు వెళ్తుంటేనే రాజకీయ ప్రధాన జరిగిన తర్వాత మనల్ని ఇప్పుడు అనుభవజ్ఞులు ఉన్నారు, చాలా మంది సీనియర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి ఏదో మాట్లాడడానికి మార్గం దొరుకుతుంది. దీనికి రామరెడ్డి అన్న కానీ, బైరాగ్ అన్న కానీ, లారా గారు కానీ వీళ్ళు ముందు ఉంటే మేము ఎన్నుకుంటాను కూడా. మనకి ఇప్పుడు శంకరన్న చెప్పిండు, సిద్ధారెడ్డి సార్ చెప్పిండు, మేమందరం కూడా ఎప్పటి నుంచో అన్న వాళ్ళతో ఉంటున్నాము. ఈ విషయంలో అందరూ కూడా పక్కకున్న వాళ్ళని కూడా మనం ఐక్యం చేసి అందరినీ ఒకే తాటిపై నడిపించి ముందుకు వెళ్దామని నేను ఒకటే మాట చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే సమయం అయిపోయింది. నేను కూడా ఒకటే నిమిషం మాట్లాడగలుగుతాను. ఏదైతే తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఈ సమాజంలో ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశాన్ని చేసినటువంటి పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు, ఎన్ శంకర్ గారు, అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, నాగరాజు దండాజ్, సారీ అన్న పేరు ఎప్పుడు నాకు నాగరాజు వస్తుంది, దండాజ్ అన్న, అదేవిధంగా తులజారెడ్డి గారు, మహిళలు మదన్ లాల్ గారు, డప్పు స్వామి, వెంకట స్వామి, సాయిలన్న, మన యాదగిరి గారు, మహిళలు సుచరితమ్మ, రేణుకమ్మ, అక్క అంజలక్క, పిఓడబ్ల్యూ అక్క, అందరికి కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ దీన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని చెప్తూ నాకు ఇచ్చిన సమయానికి అందరికీ ధన్యవాదాలు. ఇంతటితో సమయం ముగిస్తే మీరు అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళాలి.